హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో కార్తీక మాసమునందు దీపారాధన మహత్యము తెలిస్తే షాక్ అవుతారు. చూడండి, ఈ యొక్క వీడియో కేవలం ఎవరెవరైతే క్రైస్తవులను నిందించి దూషిస్తూ బైబిల్ గురించి అపప్రచారం చేస్తున్నారో అటువంటి వారందరికీ ఈ వీడియో వర్తిస్తుంది. మిగిలిన మంచి హైందవులకి ఈ వీడియో వర్తించదు. అటువంటి వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే ఈ వీడియోని స్టాప్ చేయండి. కార్తీక మాసమునందు దీపారాధన మహత్యము తెలిస్తే షాక్ అవుతారు. శ్రీ స్కంద మహాపురాణము వైష్ణవ ఖండము కార్తీక మాస మహత్యము 4వ అధ్యాయము ప్రథమ భాగము పేజీ నంబర్ 603, 604, 605, ముద్రణ 2014, ద్వితీయ భాగం పేజీ నంబర్ 93, 94, 95, విక్టరీ పబ్లికేషన్, ముద్రణ 2012. చూడండి, ఇక్కడ చూసేటప్పుడు ఒక బ్రాహ్మణోత్తముని భార్య బహు చక్కనిది, సింహము యొక్క నడుము వంటి నడుము గలది, పెద్ద కన్నులు గలది, పెద్దవైన పిరుదులను కుచములను గలదియు, అరటి స్తంభము వంటి తొడలు గలదియు, చిలుక వలె సుస్వరమైన వాక్కు గలదియు, మన్మథోద్రేకము గలదై ఉండెను. అట్టి విప్ర భార్యను రాజకుమారుడు చూచి ఆమె సౌందర్యమును సంతోషించి ఆమె యందు ఆసక్తి గలవాడయ్యెను. చూడండి, ఇక్కడ బ్రాహ్మణుని భార్యను అక్కడ ఉండే రాజకుమారుడు చూసి ఆమెని కామిస్తుడు. చూడండి, ఆమె మీద కోరిక ఉంది. చూడండి, ఈ గ్రంథాలలో ఒక స్త్రీని గురించి ఎంత కేవలంగా మాట్లాడుతుండ్రంటే, చూడండి, ఇది చూసేటప్పుడు సింహము యొక్క నడుము వంటిది, పెద్ద కన్నులు గలది, పెద్దవైన పిరుదులు గలది, కుచములు గలది, అరటి స్తంభముల వంటి తొడలు గలది అని నీచంగా ఈ యొక్క గ్రంథాలలో ప్రస్తావిస్తున్నారు. తర్వాత చూసేటప్పుడు చూడండి, బ్రాహ్మణుని భార్య కూడా రాజకుమారుని యందు ఆసక్తి కలది అయ్యేను. చూడండి, రాజకుమారుడు బ్రాహ్మణుని భార్యని ఇష్టపడితే బ్రాహ్మణుని భార్య కానీ రాజకుమారుని ఇష్టపడుతుంది. తరువాత బ్రాహ్మణుని భార్య అర్ధరాత్రి యందు భర్తను విడిచి రాజకుమారుని వద్దకు పోయి అతనితో రాత్రి శేషమంతయు సంభోగించి అంటే సెక్స్ చేసి ఉదయము వరకు పూర్వము తిరిగి ఇంటికి వచ్చెను. ఈ ప్రకారముగా అనేక దినములు జరిగినవి. చూడండి, వీళ్ళిద్దరూ వ్యభిచారం ప్రతిరోజు చేస్తా అనేక దినములు ఇటువంటి కార్యాలు, వ్యభిచార కార్యాలు చేస్తూ ఉన్నారు. ఆ సంగతి బ్రాహ్మణుడు తెలుసుకొని నిందితమైన నడతగల భార్యను ఆమెను మరిగిన రాజకుమారుని చంపుటకు గాను కత్తిని చేత ధరించి ఎప్పుడు చంపుటకు వీలు దొరుకునా అని కాలము కొరకు ప్రతీక్షించుచుండెను. ఈ బ్రాహ్మణుడు ఇటువంటి చెడు పనులు చేస్తున్నటువంటి తన భార్యని రాజకుమారుని ఇద్దరిని సమయం దొరికిన ఇంకా చంపుదామని వేచి చూస్తూ ఉండో. అటువంటి సమయంలో ఒకరోజు ఏం జరుగుద్దంటే, ఇట్లు కొంతకాలము గడిచిన తర్వాత ఒకప్పుడు కార్తీక పూర్ణమ సోమవారము నాడు ఆ రాజకుమారుడు బ్రాహ్మణ భార్యను తమకుము సంభోగ స్థానము దొరకక దైవ వశము చేత శివాలయంలోనికి పోయిరి. చీకట్లో రతికి అనుకూలము కానందున బ్రాహ్మణి తన చీర అంచున చింపి వత్తి చేసెను. రాజకుమారుడు ఆముదము తెచ్చెను. ఆ వత్తితో ఆ చిన్నది దీపమును వెలిగించి అరుగు మీద పెట్టెను. తరువాత వారిద్దరూ కామశాస్త్రం ప్రకారము అత్యుత్సాహముతో సంభోగము అంటే సెక్స్ చేసి సలిపి సుఖించిరి. చూడండి, వీళ్ళకి ఒకరోజు ఏమవుద్దంటే, కార్తీక పూర్ణమి సోమవారం నాడు వీళ్ళకి ఎక్కడ జాగా దొరకపోయేతలకే శివాలయంలో పోయి వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే వ్యభిచారం చేస్తూ ఉంటారు. ఆ సందర్భంలో ఈ బ్రాహ్మణి భార్య మబ్బుగా ఉండే సందర్భంలో తన చీరని చింపి ఒత్తి వెలిగిస్తుంది. దానికి కావాల్సిన నూనెని ఈ రాజకుమారుడు తెచ్చిస్తాడు. తర్వాత ఏం జరిగిందని చూసేటప్పుడు అంతటా ఆ బ్రాహ్మణుడు కత్తిని ధరించి వెళ్ళి మారువేషముతో జీర్ణ శివాలయమందు దూరి తలుపులు గట్టిగా బిగించి కత్తితో ముందుగా రాజకుమారుని నరికి తర్వాత తన భార్యని నరికివేసెను. అంతలో ఆ రాజకుమారుడు కొంచెము జ్ఞప్తి తెచ్చుకొని కత్తితో బ్రాహ్మణుడిని నరికెను. ఇట్లు పరస్పరము వ్యాఘాతము చేత అట్టి
పర్వమందు వారి ముగ్గురికి శివాలయములోనే శివుని సన్నిధి యందు మరణము కలిగినది. చూడండి, ఇక్కడ చూసేటప్పుడు ఈ శివాలయములో వీళ్ళిద్దరూ వ్యభిచారం చేస్తుండేటప్పుడు ఈ బ్రాహ్మణుడు కత్తిని తీసుకొని పోయి ఇద్దరిని నరికి చంపుతాడు. ఈ రాజకుమారుడు కొంచెం ప్రాణం ఉండేటప్పుడు ఇతను లేచి ఈ బ్రాహ్మణుడిని పొడస్తాడు. ఈ గొడవలు అవుతానే ఈ శివాలయం సన్నిధిలోనే ముగ్గురు చనిపోతారు. ఆ తర్వాత ఏం జరిగిందని చూసేటప్పుడు చూడండి, అంతలో పాశాహస్తులైన యమకింకరులు వచ్చిరి. తరువాత శివదూతలు శివనేత్ర భయంకరులైన శివకింకరులను వచ్చిరి. తరువాత శివదూతలు రాజకుమారుని బ్రాహ్మణుడు భార్యను విమానము మీద ఎక్కించిరి. యమదూతలు బ్రాహ్మణుని కాళ్ళు గట్టిగా తీసుకొని ప్రయత్నించిరి. చూడండి, ఇక్కడ చూసేటప్పుడు ఏం జరిగింది, వీళ్ళిద్దరు ఇక్కడ చనిపోతానే ఇక్కడ శివాలయంలోనికి శివుని దూతలు వస్తారు, మళ్ళీ యమకింకరులుగానే వస్తారు. వీళ్ళొచ్చి ఏం చేస్తారంటే ఈ పాపపు పని చేసినటువంటి వ్యభిచారం చేసినటువంటి రాజకుమారుడిని బ్రాహ్మణ భార్యని శివకింకరులు వచ్చి తీసుకొని పోతారు. వీళ్ళని చంపినటువంటి బ్రాహ్మణుడిని వచ్చి యమకింకరులు కాళ్ళు కట్టేసుకొని పోయి వీళ్ళని లాక్కొని పోతారు. ఇట్లుండేటప్పుడు ఈ బ్రాహ్మణుడు అడిగే ఒక ప్రశ్న చూడండి, ఇట్లు బ్రాహ్మణుడు భార్యకు రాజకుమారునకు కైలాసమును తను యమలోక గమనమును చూచి బ్రాహ్మణుడు శివదూతలారా, ఈ నా భార్య జారిని, ఈ రాజకుమారుడును జారుడు గదా, నేను బ్రాహ్మణుడను సదాచారవంతుడను గదా, ఇట్లుండా నాకి ఈ గతి ఏమి, వారికి ఆ గతి ఏమి అని అడిగాను. చూడండి, ఈ రీతిగా చేస్తుండేటప్పుడు వీళ్ళని ఈ యమకింకరులను బ్రాహ్మణుడు ప్రశ్నిస్తూ ఉండు. చూడండి, ఇటువంటి చెడు పని చేసినటువంటి వ్యభిచారం చేసినటువంటి బ్రాహ్మణుని భార్యని మళ్ళీ ఈ రాజకుమారుడిని మీరు అక్కడ కైలాసానికి తీసుకొని పోయి నన్ను యమలోకానికి ఇక్కడ తీసుకొని పోతుంటారు కదా, దీనికి ఏమి కారణము, నేను మంచివాడిని కదా అని అడిగేటప్పుడు అప్పుడు వాళ్ళు ఏమని చెప్తుంటారంటే, అనంతరము అతి దైన్యముతో ఉన్న బ్రాహ్మణితో శివదూతలు ఇట్లనిరి, బ్రాహ్మణోత్తమా, నీవన్న మాట సత్యమే గాని ఒక విశేషమున్నది, చెప్పెదము వినుము. ఈ నీ భార్య పాపాత్మురాలును జారిణిని అయినప్పటికీ కామమోహము చేత కార్తీక పౌర్ణమి సోమవారము నాడు శివాలయమునందు దీపారాధనకు గాను తన చీరను చింపి ఒత్తి చేసి ఇచ్చినది గాన ఆమె పాపములు అన్నీ భస్మమైనవి. చూడండి, ఇటువంటి వ్యభిచారం చేసినటువంటి నీ భార్య కార్తీక మాసమున దీపారాధన చేసింది కాబట్టి ఆమె పాపములన్నీ భస్మమైనవి. అంటే ఈ హిందూ గ్రంథాల ప్రకారము ఎన్ని పాపాలు చేసినా, ఎంతో వ్యభిచారం చేసినా, ఎవరిని చంపినా మీరు కార్తీక సోమవారం నాడు పోయి దీపారాధన కానీ చేస్తే మీ పాపములన్నీ భస్మం అవుతాయా? ఇది నిజమా? ప్రియ వీక్షకులారా, మీరే ఆలోచించాలా. తర్వాత ఏం జరిగిందని చూసేటప్పుడు ఈ రాజకుమారుడు దీపార్థమై ఆముదమును తెచ్చి పాత్రలో ఉంచి ఇచ్చినందున క్షీణపావుడు అయ్యేను. కార్తీక మాసమందు కామమోహము చేతనైనను శివాలయమందు దీపదానము చేసినవాడు ధన్యుడు, సర్వమహాయోగులందు అధికుడును అగును. చూడండి, ఇతను ఆ నూనె తెచ్చిచ్చినందుకు ఇతని పాపములు కానీ క్షమింపబడినయే అనేసి ఈ గ్రంథాలు చెప్తండి. చూడండి వీక్షకులారా, మీరు ఎంత వ్యభిచారం చేసినా కానీ, ఎంత వేరేవాడు పక్కోడు భార్యను మీరు మోహించి వ్యభిచార క్రీడలలో మిమ్మల్ని మీరు అలవరుచుకున్నా కానీ, మీరు కార్తీక మాసమందు మీరు కానీ దీపారాధన చేస్తే మీ పాపాలన్నీ క్షమింపబడతాయి అనేది ఇది ఎంత సత్యమో. చూడండి, బైబిల్లో కానీ చూసినట్లయితే వ్యభిచారం చెయ్యొద్దు, వ్యభిచారం పాపము అని చెప్పినటువంటి బైబిల్ గొప్పదా? లేకపోతే వ్యభిచారం చేసినా కానీ మీరు కార్తీక మాసమందు దీపం కానీ వెలిగిస్తే మీ పాపాలన్నీ క్షమింపబడతాయి అనేది నిజమా? ఈ రెండిట్లో ఏది సత్యమని వీక్షిస్తున్న ప్రియ వీక్షకులారా మీరే ఆలోచించండి. తర్వాత చూసేటప్పుడు శివాలయమందు దీపదానము చేసిన వాడు ధన్యుడు, సర్వమహాయోగులందు అధికుడును అగును. కనుక దీపార్పణము చేత నీ భార్యకును రాజకుమారునకు కైలాసమును
దీపదానము చేయనందుకు నీకు నరకము సిద్ధించినది. ఇది వరకు నీవెంత శుద్ధుడుగా ఉన్ననో దీపదానశిత పాపులైన వారితో సమానుడవు కాలేదు. ఎందుకు వేధించదవు? పరమార్థ సూక్ష్మమిది అని చెప్పిరి. కార్తీక మాసమునందు దీపారాధన మహత్యము మీకు తెలిసింది కదా. చూడండి, ఈ వీడియో వీక్షిస్తున్న ప్రియ వీక్షకులారా, రాజకుమారుడితో బ్రాహ్మణుని భార్య అక్రమ సంబంధం పెట్టుకొని వారు కామ కోరికలు తీర్చుకోవడానికి స్థలం దొరకక కార్తీక పూర్ణమి సోమవారం నాడు శివాలయంలో బ్రాహ్మణ స్త్రీ ఆమె చీరను చింపి ఒత్తి చేసింది. బ్రాహ్మణ స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్న రాజకుమారుడు ఆముదము తెచ్చి దీపం వెలిగించి రాత్రంతా సంభోగ కార్యంలో మునిగిపోయారు. వారి అక్రమ సంబంధాన్ని గ్రహించిన బ్రాహ్మణుడు వారిని కత్తితో నరికి చంపాడు. రాజకుమారుడు ఆ బ్రాహ్మణుని చంపెను. శివాలయంలో అక్రమ సంబంధం పెట్టుకున్న బ్రాహ్మణుని భార్య రాజకుమారుడు రతి కార్యం జరుగుటకు వెలుతురు కొరకు దీపం వెలిగించినందుకు తప్పు చేసిన వారు కైలాసం పోవటము, బ్రాహ్మణుడి నరకానికి పోవటము వింతగానో విడ్డూరంగానో లేదా? ఈ వీడియో వీక్షిస్తున్న ప్రియ హైందవ సహోదరి సహోదరులారా, చూడండి, బైబిల్లో ఏమనుందంటే, నీ పొరుగువాని దేనినైనాను మీరు ఆశింపకూడదు. తన భార్యనైనను, ఎద్దునైనను, తన ఇల్లునైనను దేనిని మీరు ఆశింపకూడదని చెప్పినటువంటి బైబిల్ గొప్పదా? లేదంటే నీ పొరుగువాని భార్యతో నీ వ్యభిచారం చేసినా కానీ నీకు కైలాసం ఇస్తానన్నటువంటి ఈ గ్రంథాలు గొప్పవా? మీరే ఆలోచించండి. చూడండి, ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మీరు ప్రతి గ్రంథాన్ని చదవండి. దాంట్లో ఏది సత్యమో ఏది అసత్యం ఉందో మీరే గ్రహించి తెలుసుకోండి. ఈ వీడియో చూస్తున్న మీరందరూ సత్యం వైపుకి నడవాలని ఈ వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాము. ఇటువంటి మరెన్నో వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.